ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ అమెరికా దేశమైన వెనిజువెలాలో బుధవారం సంభవించిన వరుస భూకంపాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. సెకండ్ల వ్యవధిలోనే సంభవించిన 2 శక్తివంతమైన భూ ప్రకంపనలతో ఆ దేశవ్యాప్తంగా భారీ విధ్వంసం నెలకొంది. ఇప్పటివరకు ఈ భూకంపాల కారణంగా 589 మంది మృతి చెందినట్లు వెనిజువెలా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 4300 మంది గాయపడినట్లు తెలిపింది. అయితే అనేక మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోవడంతో సహాయక బృందాలు వారిని వెలికి తీసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. వెనిజువెలా రాజధాని కారాకస్కు పశ్చిమాన ఉన్న శాన్ ఫిలిపే సమీపంలో మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం కొద్ది క్షణాల్లోనే యుమారే ప్రాంతం సమీపంలో 7.5 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. ఈ 2 భూకంపాలు దాదాపు ఒకే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించడంతో భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ఈ వరుస భూకంపాల అనంతరం దాదాపు 40,000 మంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రాజధాని కారాకస్తో పాటు ఆ దేశంలోని పలు ప్రధాన నగరాల్లో భూ ప్రకంపనలు సంభవించినప్పటికీ తీర ప్రాంత నగరమైన లాగువేరాలో అత్యధిక నష్టం వాటిల్లింది. ఐక్యరాజ్యసమితి తెలిపిన వివరాల ప్రకారం లాగువేరాలో 100కు పైగా భవనాలు పూర్తిగా కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం అత్యంత క్లిష్టంగా మారుతోంది. భారీ కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నారు. ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన వెనిజువెలాకు అంతర్జాతీయంగా సహాయం అందుతోంది. అమెరికా $150 మిలియన్ విలువైన సహాయక సామగ్రిని పంపనున్నట్లు ప్రకటించింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాలు కూడా వైద్య బృందాలు, సహాయక సిబ్బంది, అత్యవసర సామగ్రిని పంపేందుకు ముందుకొచ్చాయి. వెనిజువెలాకు భారత్ ఆపన్న హస్తం అందించేందుకు ఆపరేషన్ అమిస్టాడ్ పేరిట భారీ సహాయక కార్యక్రమాన్ని చేపట్టింది. 2 వాయుసేన విమానాల్లో సహాయక సామగ్రి, వైద్య బృందాన్ని పంపింది. జపాన్లో కూడా గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీర ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించిన ఈ భూకంపం రెక్టర్ స్కేలుపై 7 తీవ్రతగా నమోదైంది. భూకంప ప్రభావంతో అమోరి ప్రిఫెక్చర్లోని హషికామి పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో భూమి బలంగా కంపించింది. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. పార్టీ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ దేశ ప్రయోజనాల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్మార్టర్ తెలిపారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. గతంలో తాను నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు లేబర్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా బలహీన స్థితిలో ఉండేదని చెప్పారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేశానని, రక్షణ, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించానని ఆయన వివరించారు. పార్టీలో తన నాయకత్వ సామర్థ్యంపై చర్చలు జరుగుతుండటంతో రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నానని స్మార్టర్ తెలిపారు. The question my party is asking now is whether I am best placed to lead us into the next general election. I have heard the answer of my parliamentary party to that question, and I accept that answer with good grace. Every decision I've taken has been about putting the country I love first. That is why I will resign as leader of the Labour Party. I have spoken to His Majesty the King this morning to inform him of my decision. I will ask the National Executive Committee of the Labour Party to set out a timetable with nominations opening on the 9th of July and completed by the summer recess. In the case of a contest, this will ensure a new leader is in place before Parliament returns in September. కీర్ స్టార్మర్ రాజీనామా ప్రకటించడంతో గత 10 ఏళ్లలో ఆ దేశానికి 7వ ప్రధాని రానున్నారు. బ్రెగ్జిట్ నుంచి మొదలుకొని జీవన వ్యయ సంక్షోభం వరకు వరుస సమస్యలు బ్రిటన్ రాజకీయాలను ప్రభావితం చేస్తుండగా ప్రధానుల మార్పు కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇక యుక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రోజుల్లో యుక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడులు చేస్తోంది. ఆధీనంలో ఉన్న క్రిమియాతో పాటు రష్యా వ్యాప్తంగా 12 ప్రాంతాలపై యుక్రెయిన్ 100 కొద్దీ డ్రోన్లతో దాడులు చేసింది. గురువారం ఒక్క రాత్రే 660 డ్రోన్లను ప్రయోగించింది.
వీటన్నింటినీ తాము సమర్థవంతంగా అడ్డుకున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రష్యా రాజధాని మాస్కో సహా నల్ల సముద్ర తీరంలోని నగరాలు, క్రిమియాను యుక్రెయిన్ లక్ష్యంగా చేసుకుంది. యుద్ధం ముగించేలా రష్యాపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంగా 40 రోజుల పాటు కీలక ఆపరేషన్ చేపట్టామని యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే రష్యాపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. మరోవైపు రష్యా కూడా క్షిపణులతో దాడులను ముమ్మరం చేసింది. కర్కివ్లో రష్యా జరిపిన దాడిలో 2 ప్రాణాలు కోల్పోయినట్లు యుక్రెయిన్ వెల్లడించింది. ఇక యుక్రెయిన్పై సైనిక చర్యకు గాను రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య వెల్లడించింది. 2027 జూలై 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్తో జరుగుతున్న చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో ఒప్పందం కుదిరే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. అమెరికాతో ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ ఆసక్తి చూపుతోందన్నారు. వైట్ హౌస్ లో అమెరికా రైతుల కోసం గురువారం నిర్వహించిన రోజ్ గార్డెన్ క్లబ్ డిన్నర్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ అణు కార్యక్రమంపై ఉన్న ఆందోళనల కారణంగానే ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ చర్యల ఫలితంగానే ఇప్పుడు చర్చల్లో తమకు పైచేయి లభించిందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం చర్చల్లో అమెరికా ప్రయోజనాలు కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. భవిష్యత్తులో ఇరాన్తో ఒప్పందం కుదిరితే అది అమెరికాకు అనుకూలంగా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో ఇరాన్ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు కొత్త మార్కెట్గా మారబోతోందని చెప్పారు. ఇరాన్ ప్రస్తుతం ఆహార సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొంటూ ఆ దేశానికి గోధుమలు, మొక్కజొన్న, సోయాబీన్స్ వంటి వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. అయితే ఇరాన్కు నేరుగా నగదివ్వబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. ఒప్పందంలో భాగంగా విడుదలయ్యే ఇరాన్ నిధులను అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకే వినియోగిస్తామని తెలిపారు. ఇరాన్కు చెందిన స్తంభింపచేసిన ఆస్తులు విడుదలైనా ఆ నిధులు అమెరికా రైతులను మరింత సంపన్నులను చేయడంతో పాటు ఇరాన్ ప్రజలకు ఆహారం అందించేందుకు ఉపయోగపడతాయని జేడీ వ్యాన్స్ పేర్కొంటూ, But fundamentally, what Jared and the Qataris and the entire team here in Bergenstock accomplished is, to me, a classic Trump deal, where if Iranian assets are ever unfrozen, they're going to go to make American farmers richer and to feed the Iranian people. That's a very, very good and very classic Trump deal that's great for our people, great for the people of Iran, and fundamentally, again, will contribute to this regional security architecture that we've built and that we're going to work very hard to ensure that it endures. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ తన ఆదేశాలను పాటిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. ఇంటర్నేషనల్ పాలసీ సమ్మిట్ 2026లో నెతన్యాహు మాట్లాడుతూ ఇరువురి మధ్య అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ తమ జాతీయ ఎజెండాలకే ఇప్పుడు ప్రాధాన్యమిస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరినా కుదరకపోయినా ఇరాన్ను అణ్వాయుధం తయారు చేసుకోనివ్వనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉద్ఘాటించారు. తాను ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నంతకాలం ఇరాన్ అణ్వాయుధాన్ని పొందే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఈ అంశంలో ఎలాంటి దౌత్య పరిణామాలు చోటు చేసుకున్నా సరే తన నిర్ణయం మారదని నెతన్యాహు చెప్పారు. హార్మోజ్ జలసంధిలో చిక్కుకుపోయిన 11,000 మందికి పైగా నావికులను సురక్షితంగా తరలించేందుకు అంతర్జాతీయ సముద్ర సంస్థ IMO తరలింపు ప్రణాళికను ప్రకటించింది. ఈ ఆపరేషన్ కు అవసరమైన భద్రతా హామీలు పొందామని, సురక్షిత నావిగేషన్ పరిస్థితులను ధృవీకరించామని IMO తెలిపింది. IMO సెక్రటరీ జనరల్ ఎర్సినియో డొమింగ్విచ్ పాత్రికేయులతో మాట్లాడుతూ నావికుల తరలింపు చర్యలను సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం MOU అనంతరం ఈ ఆపరేషన్ చేపడుతున్నట్లు వెల్లడించారు. తరలింపు కార్యక్రమం ఇరాన్, ఒమన్ ప్రాంతంలోని ఇతర దేశాలు, అంతర్జాతీయ సముద్ర రంగ సంస్థలతో సమన్వయంతో నిర్వహించనున్నట్లు IMO పేర్కొంది. హార్మోజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటి కావడంతో ఆ ప్రాంతంలో నౌకల రాకపోకల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఇరాన్ రాయబారి శాశ్వత ప్రతినిధి అలీ బెహ్రేని మాట్లాడుతూ హార్మోజ్ జలసంధి వాణిజ్య నౌకల కోసం పూర్తిగా తెరిచి ఉందని తెలిపారు. ఎలాంటి టోల్ రుసుములు లేకుండా వాణిజ్య నౌకలు ప్రయాణించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితిని 60 రోజుల తర్వాత సమీక్షిస్తామని చెప్పారు. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న చర్చల పురోగతి ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఖతార్లోని రస్ లఫాన్ గ్యాస్ ఎగుమతి కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు ఖతార్ ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందులో 12 మంది భారతీయులున్నారు. పదుల సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మార్చి నెలలో ఇరాన్ చేసిన దాడిలో రస్ లఫాన్ ప్రాంతంలో మిసైల్ పడటంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఆ ప్లాంట్లో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయని, అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు
ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని ఖతార్ ఎనర్జీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత బలమైన సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చించేందుకు భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సమావేశంలో బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, సీనియర్ భద్రతా అధికారులు పాల్గొన్నారు. దేశాల సరిహద్దులను దాటి ప్రభావం చూపుతున్న మారుతున్న భద్రతా ప్రమాదాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, ఇంధన భద్రత, ఆహార భద్రత, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అస్థిరత వంటి అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా ఉగ్రవాద సంస్థలు, కృత్రిమ మేధస్సు, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను దుర్వినియోగం చేసే అవకాశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి దేశాల మధ్య సమాచార మార్పిడి, సమన్వయం, ఉమ్మడి చర్యలు అవసరమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రపంచ భద్రతా వాతావరణం వేగంగా మారుతున్న నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారాన్ని పెంచుకోవడం, ఉమ్మడి భద్రతా విధానాలను అభివృద్ధి చేయడం, కొత్త తరహా ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఆర్మేనియా దేశంలో జూన్ 7వ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నికోల్ పషిన్యాన్ నేతృత్వంలోని సివిల్ కాంట్రాక్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. పషిన్యాన్ పార్టీకి సుమారు 49.7% ఓట్లు లభించగా కొత్త ప్రభుత్వాన్ని స్వతంత్రంగా ఏర్పాటు చేసే మెజారిటీ లభించింది. 2023లో అజర్బైజాన్తో జరిగిన నాగోర్నో కరాబాక్ సంక్షోభం తర్వాత జరిగిన మొదటి ప్రధాన ఎన్నికలు కావడంతో ఇవి ఆర్మేనియాకు కీలకంగా మారాయి. నికోల్ పషిన్యాన్ విజయం తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచి వచ్చే జూలై 1 నుంచి 3వ తేదీ వరకు భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె 16వ భారత్ జపాన్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. సనాయి తకైచి భారత్కు రావడం ఇదే తొలిసారి. గతంలో 15వ భారత్ జపాన్ వార్షిక సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఆగస్టులో టోక్యో పర్యటన చేసిన అనంతరం ఈ సమావేశం జరుగుతోంది. భారత జపాన్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ పర్యటన ప్రతిబింబిస్తుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ ఇప్పటికీ ప్రధాన చోదక శక్తిగా కొనసాగుతోందని, పశ్చిమాసియా ఘర్షణలు, అంతర్జాతీయంగా పెరిగిన ఇంధన ధరల వంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని IMF తెలిపింది. IMF కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ బలమైన దేశీయ డిమాండ్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటోందని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉన్నప్పటికీ భారత్లో వృద్ధి వేగం కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. I think from our perspective, some good news for India is that India entered this latest shock from a point of strength. It had strong growth momentum going into the energy price shock. Inflation was low. The current account deficit was modest. And India has ample foreign exchange reserves. So that work on the macroeconomic side and those buffers that India built have been a source of resilience for the Indian economy, despite the fact that, of course, there is still an impact from the shock. 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత్ ఆర్థిక వృద్ధి అంచనాను IMF 6.5%గా కొనసాగించింది. గత సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఆర్థిక వేగం, అమెరికా సుంకాల తగ్గింపు వంటి అంశాలు ప్రపంచ ఇంధన సంక్షోభ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడ్డాయని జూలీ కోజాక్ వివరించారు. పశ్చిమాసియాలో ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ, హార్మోజ్ జలసంధి తిరిగి సాధారణ కార్యకలాపాలకు తెరుచుకునే దిశగా జరుగుతున్న పరిణామాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశాలుగా IMF అభివర్ణించింది. ఇతర కీలక వస్తువుల ధరలు కూడా క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని IMF పేర్కొంది. ఇంధన ధరల స్థిరీకరణ ప్రపంచ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడంలో సహాయపడే అవకాశం ఉందని తెలిపింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వివిధ దేశాల వృద్ధి అంచనాలపై తాజా వివరాలను IMF జూలై 8వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం DV సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.